భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో రైల్వే వంతెన నిర్మాణం కోసం భారీ నిరసన ర్యాలీ బీజేపీ మున్సిపల్ అధ్యక్షుడు కొమ్మడి మైపాల్రెడ్డి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మేడ్చల్ కంటెస్టెడ్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ గట్కేసర్ ప్రాంత ప్రజల ఆశ రైల్వే బ్రిడ్జ్ నిర్మాణం గత 17 ఏళ్లుగా ఆలస్యమవుతోంది. గత 20 సంవత్సరాలుగా పాలించిన కాంగ్రెస్ టీఆర్ఎస్ ప్రభుత్వాలు ఈ సమస్యను పరిష్కరించడంలో పూర్తిగా విఫలమయ్యాయి. ప్రజా సమస్యల పట్ల నిర్లక్ష్యం, కాంట్రాక్టర్ల అవకతవకల వల్ల నిర్మాణం ఇంకా పూర్తి కాలేదని, వెంటనే నిర్మాణం పూర్తి చేసేయాలని, అభివృద్ది కోసం ఒక్కటవుదాం, ప్రజల గొంతుగా మారదాం, నిర్మాణం కోసం నిరాహార దీక్షలు చేసి బ్రిడ్జ్ నిర్మాణ పనులు సాధించుకుందామని ఈ సందర్భంగా అన్నారు. కార్యక్రమంలో కొమ్మడి మహిపాల్రెడ్డి, కొమ్మడి విక్రాంతరెడ్డి, చిలక శ్రీధర్, పడిగం వీరేశం, బాలనరసింహం, దేశం, అభిమన్యుగౌడ్, పల్లె ఆంజనేయులు, లంబా పవన్, శోభన్ బాబు, గుండె నరేష్, రమేష్ నాయుడు, కంది ప్రవీణ్, నరసింహారెడ్డి, ఆకుల పద్మ, చంద్రకళ, మమతా శర్మ, బిల్లా సాయి శ్యామరెడ్డి, సాయిగౌడ్, స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. కమిషన్ కాంగ్రెస్ ప్రభుత్వం, కమిషన్ కాంగ్రెస్ ప్రభుత్వం. రాజకీయంగా వాడుకుంటున్న బ్రిడ్జిని చాతగాని ప్రభుత్వం, చాతగాని ప్రభుత్వం, చాతగాని ప్రభుత్వం, మాటలకే పరిమితమైన ప్రభుత్వం, మాటలకే పరిమితమైన ప్రభుత్వం. భారతీయ జనతా పార్టీ గట్కేసర్ డివిజన్ శాఖ ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీ తరఫున ఈరోజు ఏదైతే రైల్వే బ్రిడ్జి గత 17 సంవత్సరాల నుంచి పెండింగ్ ఉండి ఏదైతే అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, గతంలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్ బీఆర్ఎస్ ఈ రెండు ప్రభుత్వాలలో ఈ బ్రిడ్జి కంప్లీట్ చేయకుండా ప్రజలను మోసం చేస్తూ ప్రజా సమస్యల కోసం పనిచేయకుండా వాళ్ళ సొంత లాభం కోసం పనిచేస్తున్నటువంటి ఈ యొక్క బ్రిడ్జి పెండింగ్ ఎంతో మంది ప్రాణాలను మరియు వాళ్ళ ఏదైతే ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని ఈరోజు ఈ 17 సంవత్సరాల సంది బ్రిడ్జి చేయకపోవడము ఈ గత ప్రభుత్వాలకు చాతగాని తనంగా ఈరోజు భారతీయ జనతా పార్టీ ఈ మీడియా ముందుకు ఈ నిరసన కార్యక్రమం చేయడానికి ముఖ్యంగా ఉద్దేశం ఏంటంటే ఈరోజు ఈ యొక్క ఏదైతే స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే ఉన్నాడో ఈ ఎమ్మెల్యే గత ఎంపీగా కానీ ఎమ్మెల్యేగా కానీ మంత్రిగా కానీ ఆయనకు ప్రజా సమస్యలపై ప్రజలపై ఎలాంటి ప్రేమ కానీ ప్రజా సమస్యలపై అవగాహన కానీ లేదు. అతను కేవలం బిజినెస్ కోసం బిజినెస్ విధంగా ఈరోజు ఏదైతే బ్రిడ్జి ఉందో ఈ బ్రిడ్జి పనులకి డాక్యుమెంట్లు పెట్టుకొని ఎలక్షన్లో కానీ ఏది కానీ డాక్యుమెంట్లు పెట్టుకొని డబ్బులు ఇవ్వడము బిజినెస్లోనే ఈరోజు మల్లారెడ్డి ఈ కాన్ఫరెన్స్ని వాడుకుంటున్నాడు కానీ ప్రజలకు సేవ చేసిన పాపాన పోతలేడు. ఇడా మల్లారెడ్డి నీకు అసలు ప్రజల సమస్యల మీద అవగాహన ఉందా? నువ్వు అసలు ఈ 17 సంవత్సరాల నుంచి స్థానికంగా ఉన్న అధికారం పొందిన ఏదైతే స్థానిక నాయకులు గతంలో నీ ప్రభుత్వం నీ బీఆర్ఎస్ ప్రభుత్వంలో పదవులు అనుభవించి ఇదే డ్రామాలు ఆడి ఆ రోజు నిమ్మరసాలు ఇచ్చి నువ్వు ఇక్కడ ఉన్న స్థానిక నాయకులు వాళ్ళు పేరు చెప్పేంత గొప్పలు గారు ఈ నాటకాలు ఆడుకుంటా మీ సొంత బిజినెస్ చేసుకుంటా ఈ రోజు బ్రిడ్జిని ప్రజలకు ఇబ్బంది కలుగుతున్న బ్రిడ్జిని ఇలా కంప్లీట్ చేయకుండా మీరు మళ్ళా రాజకీయంగా ఉపయోగించుకొని ఈ బ్రిడ్జి పేరు మీద ఈ రోజు నాటకాలు ఆడుతున్నారు. అదే
కాంగ్రెస్ లో ఉన్న ఈ రోజు ఏదైతే స్థానికంగా సర్పంచ్లు చేసి కౌన్సిలర్లు చేసి చైర్మన్లు చేసిన వ్యక్తులు ఈ రోజు అధికారం కాంగ్రెస్ రాగానే కాంగ్రెస్ లోకి వెళ్ళి అందులో గిట ఇవాళ నాటకాలు బిల్లులు వస్తున్నాయి చేస్తున్నాం. ఎన్నిసార్లు కొబ్బరికాయలు కొట్టిర్రా నాయన, మీకేమైనా సిగ్గు చేరం ఉందారా? మీరు ఇంకా సిగ్గు చేరం ఉంటే ఇంకా 400 మందిని రాజీనామా చేస్తాం కాంగ్రెస్ పార్టీకి. అసలు మీకు ఒక పార్టీ, మీరు ఒక బతకారా? మీకేమైనా సిగ్గు చేరము, ప్రజలేమన్నా ఇజ్జత్తు, మీకేమన్నా ఒక రాజకీయ నాయకులుగా ఒక మానవత విలువలున్న వ్యక్తులైతే మీరందరూ రండిరా, మేము గిట్ వస్తాం. ఆమరణ నిరాదీక్షకు మేము రెడీ. పోలీసు మీకు ఏ విధంగా పర్మిషన్ ఇస్తే మాకు గిట్ట పర్మిషన్ ఇవ్వండి. మేము రేపటి నుంచే ఈ బ్రిడ్జి వద్ద ఆమరణ నిరాదీక్ష కూర్చుంటాం. మేము కూర్చుంటే మీరు మాతో పాటు కూర్చోండి. బ్రిడ్జి అయ్యే వరకు, పనులు స్టార్ట్ అయ్యే వరకు కూర్చుంటాం. అంతేగాని దొంగ నాటకాలు ఆడి ప్రజలను మోసం చేస్తూ మీరు గత 15 సంవత్సరాల సంది మీకు ఏ పార్టీలో లాభం ఉంటే ఆ పార్టీలోకి వెళ్తూ ఓ దొంగ రాజకీయాలు, ఒక నాటకాలు, మేమే అడుగుతున్నాము, మేమే ప్రజలకేదో ఒరగబెడుతున్నాం అన్నట్టుగా నాటకాలు చేస్తూ ప్రజలను ఇలా మద్దతు పెడుతూ అమాయకుల ప్రాణాలు బలిగొన్నారు. బిడ్డ, మీరు గట్టెసరంలో రాజకీయం చేసే నాయకులు చిగ్గు శరం ఉంటే, మీరు ఒక పార్టీకి కట్టుబడి సిద్ధాంతం ఉంటే రండిరా బిడ్డ, నేను కూర్చుంటే అమరణ నిర్దేశకు మీరు రండి. పోలీస్ పర్మిషన్ ఇవ్వండి. మీకు ఎట్లా ఇస్తాను, మీరు ఎట్లా కరపత్రాలు వస్తున్నారు, ఎట్లా స్టేట్మెంట్లు ఇస్తారు, సిగ్గు శరం లేకుండా మళ్ళీ శ్రీధర్ బాబు దగ్గర పోయినా బిల్లులు శాంక్షన్ అయినారు. ఎక్కడగా మీ పని? ఇన్నేళ్ల సంది మీరు పదవులు ఉన్నారు. ఎక్కడ ఒక అమ్మవారి గట్టుబడి సమయం మీద ఒక్కనాడు మాట్లాడాలి. మీ సన్నాజి సౌట దద్దమ్మలు మీకు చాటవారు ఏమన్నంటే పోలీసులు అధికారం ఉపయోగించుకొని కేసులు పెట్టడం. మేము ప్రాణత్యాగానికైనా రెడీ ఉన్నాం. బ్రిడ్జి మీరు రండిరా, మీకు కితానిచ్చాను. నాటకాలు ఆడుకుంటా ప్రజలను పక్కదో పట్టించుకుంటాం. భారతీయ జనతా పార్టీ తరఫున మేమందరము సిద్ధంగా ఉన్నాము. మేము ఆమరణ నిరాదీక్ష కాదు, దేనికైనా రెడీ ఉన్నాము. మీరు చేతనైతే ఈ నాటకాలు బంద్ చేసి రేపటి నుంచే కూర్చుందాం ఆమరణ నిరాదీక్ష. రండిరా, మీరు పని స్టార్ట్ అయ్యారు. కానీ ఈ డామలాడి ప్రజలను ఇప్పుడు ఎలక్షన్లు వస్తున్నాయని ఏదో మద్దతు పెట్టి ప్రజలను పక్కదో పట్టించకండి, ప్రజల ప్రాణాలు బలివనకండి. బిడ్డ ఖబర్దార్, మీరు ఈ లంగ స్టేట్మెంట్లు, రంగ రాజకీయాలు. బిడ్డ మల్లారెడ్డి, నీ తొత్తులు ఏ పార్టీ ఉన్నా నీ తొత్తులే నడుస్తున్నాయి. కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ కానీ నీ తొత్తులుగా మాత్రమే ఉన్నారు. ఈ రోజు కాంగ్రెస్ ఉన్నామంటారు, రేపు బీఆర్ఎస్ ఉన్నామంటారు. మీరు అధికారాన్ని వాడుకొని మీ సొంత బిజినెస్ లో, సొంత ప్రయోజనాల కోసము, డబ్బు కోసము, స్వార్థ రాజకీయాల కోసమే ఈ రోజు పనిచేస్తున్నారని చెప్పి ఖబర్దార్ బిడ్డ. మీరు ప్రజలు మీకు తగిన సమయంలో కర్రు కాల్చి మిమ్మల్ని బొండ పెట్టే తొందరలోనే ఉందని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన ప్రెస్ సోదరులకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ముందుగా పత్రికా మీడియా సోదరులకు, మా బీజేపీ కుటుంబ సభ్యులకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తా ఉన్నా. ఈరోజు గట్కేసర్ డివిజన్ బీజేపీ పార్టీ అధ్యక్షుడు మైపాల్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని ఈరోజు బ్రిడ్జి అంటే గత 17 సంవత్సరాలుగా ఇక్కడ బ్రిడ్జి నిర్మాణం జరగకపోవడం వలన ఎంతో మంది ఇబ్బందులు పడుతున్నారు, చాలా మంది ప్రాణాలు కోల్పోయిండ్రు. కాబట్టి దీని మీద నిరసన వ్యక్తం చేస్తూ ఈరోజు కార్యక్రమం తీసుకున్నందుకు వారికి కూడా అభినందన తెలియజేస్తూ, ఇక్కడ నిజంగా కూడా నాకు తెలిసి అయితే ఈ రాష్ట్రంలో ఇటువంటి బ్రిడ్జి ఉండదు, ఇటువంటి రాజకీయ నాయకులు కూడా ఉండరు ఈ నియోజకవర్గం సంబంధించిన వాళ్ళు. కాంగ్రెస్ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ ఎట్లుందంటే వాళ్ళు దోబుచలాడుకుంటూ ఈరోజు ఆటలాడుకుంటూ నువ్వు కొట్టినట్టుది నీ తిట్టినట్టు చేస్తా, లేకపోతే నువ్వు ఏడ్చినట్టు చేయి, ఇట్లా వాళ్ళ ఇక్కడ గట్కేసర్ ప్రాంతంలో ఉన్న నాయకులు, ఇక్కడ ఏదే రాష్ట్ర మంత్రిగా పనిచేసిన మల్లారెడ్డి, ఇప్పుడు ప్రస్తుత ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ నాయకులు. కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏమో 17 సంవత్సరాల కింద ప్రారంభించింది కాంగ్రెస్ పార్టీ నాయకులు. కానీ వాళ్ళే మేమే పూర్తి చేస్తాం, మేమే అది చేస్తామని చెప్పి ఎన్నో స్టేట్మెంట్లు ఒక 10 సార్లు కొబ్బరికాయలు కొట్టిండు. వాళ్ళ పని అక్కడ పోయింది. ఇక మల్లారెడ్డి అయితే గతంలో ఎంపీగా పనిచేసిండు, ఒక మంత్రిగా పనిచేసిండు. మల్లారెడ్డి నిజంగా నీకు వయసు పెరిగింది, కానీ నువ్వు జోకర్ మాటలు మాట్లాడుతూ ఈరోజు ప్రజల మద్దతు పెడుతూ ఏదో నేను ఆర్డర్ లెటర్లు ఇచ్చినా, ఈడ బతిలాడుతున్నా, నేను ఆడ నిధులు తెస్తున్నా, మేము మళ్ళీ కిందలతోని మల్లారెడ్డి ఇంట్లోకెళ్ళి ఇచ్చినట్టుగా నిధులు మల్లారెడ్డి తెచ్చిందని చెప్పి ఇవన్నీ మాటలు గట్కేసర్ ప్రజల అమాయకులని మీరు అనుకుంటున్నారు, అందరు గమనిస్తున్నారు. ఏదేమైనా కూడా మల్లారెడ్డికి వచ్చే ఎన్నికల్లో స్థానికంగా కార్పొరేషన్ నుంచి ఎమ్మెల్యే దాకా బుద్ధి చెప్పడానికి వీళ్ళు రెడీ ఉన్నారు ప్రజలు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా ఈరోజు 5 ఎమ్మెల్యేల మంది తిరుగుతున్న నాయకులారా, మీరు కమిషన్ల కోసం ఈరోజు 12% ఇస్తా అన్న కాంట్రాక్టర్ కమిషన్ ఇస్తా అంటే కూడా మీరు 15% కావాలని చెప్పి మీరు అడుగుతున్నారట.
వాళ్ళకు కూడా చెప్తున్నాం, మీరు ప్రజలు గమనిస్తున్న ఈ విషయం కూడా. మల్లారెడ్డికి మళ్ళా మేము ఇక్కడ గట్కేశ్వర్ ఫ్లైఓవర్ అవతల సైడ్ విషయం వాళ్ళ బాధితులందరూ కూడా ఈరోజు డాక్యుమెంట్లు తెచ్చిరయ్యా, నువ్వు డాక్యుమెంట్లు పెట్టుకుంటే పైసలు ఇస్తావట, ఈరోజు ఎన్నికల్లో ఎట్లా ఇచ్చినావో మొన్న కాంట్రాక్టర్ కూడా నువ్వు డాక్యుమెంట్ పెడితేనే నేను పైసలు ఇస్తాను. గత 10 నెలల రోజుల నుంచి మా నానా హంగామా చేసి ప్రచారం చేసిన నాయకులారా, మీరు డాక్యుమెంట్ ఇస్తేనే పైసలు ఇస్తాడని కాంట్రాక్టర్ చెప్తే భయపడి ఆయన కాంట్రాక్టర్ డాక్యుమెంట్ ఇస్తలేడు. మేము ఇక్కడ బాధితులందరూ కూడా డాక్యుమెంట్లు తెచ్చిండు, మల్లారెడ్డి గారికి డాక్యుమెంట్లు ఇస్తాం. ఎందుకంటే మేము అధికారులతో మాట్లాడిన ఇప్పటి వరకు కూడా ఈ బిల్లు మీద ఎటువంటి ఆర్డర్ లేదు. మీరు చెప్పిన మాటలకు ఇప్పుడు పొంతన లేదు కాబట్టి ఈరోజు నిరసన వ్యక్తం చేస్తా ఉన్నాం, ముఖ్యంగా మల్లారెడ్డి గారికి, కాంగ్రెస్ పార్టీ నాయకులకు. ఈరోజు మేము ఏదో అమరదీర్ నిరాదీక్ష చేస్తాం, మేము లేకపోతే బిర్జుని మేమే సాధిస్తున్నామన్న నాయకులారా, మేము అంతకన్నా ముఖ్యం కమిట్మెంట్తో ఈరోజు దేశం కోసం ప్రాణాలు అర్పించిన పార్టీ, ఈరోజు ధర్మం కోసం ప్రాణాలు అర్పిస్తున్న పార్టీ బీజేపీ పార్టీ. మా నాయకులందరూ కూడా ఈరోజు రేపు పోలీసు వారికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం, మాకు పర్మిషన్ ఇవ్వండి, మేము అమర నిరాదీక్ష కూర్చోడానికి రెడీ ఉన్నాం. మా నాయకుడు విక్రాంత్ రెడ్డి గారు కానీ, మైపాల్ రెడ్డి గారు కానీ, మా శ్రీగారు కానీ ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొంచుకున్న ప్రతి ఒక్కరు కూడా బ్రిడ్జి కోసం ఎంతటికైనా త్యాగానికి సిద్ధంగా ఉన్నారు. మీడియా సోదరులు కూడా వీళ్ళు ఆడే ఆ నాటకాలని మీరు ప్రజలకు తెలియాల్సిన అవసరం కూడా ఉంది. ఎందుకంటే వీరు ఈరోజు ధర్నాల పేరు మీద ఏదో లెటర్లు ఇచ్చుకుంటూ, కొబ్బరికాయలు కొట్టుకుంటూ, ప్రజలని మభ్య పెడుతూ, యువతని, మహిళలని ఏదో రోడ్ల మీద తెచ్చి ఏదో నానా హంగామా చేస్తారు. ఏది కూడా అది వాళ్ళు చేసేటివన్నీ అబద్ధాలు, అసత్యాలు. అధికారులతో మాట్లాడిన తర్వాత నేను మీతో మాట్లాడుతున్నా. మళ్ళొక్కసారి చెప్తున్నాం, మీరు త్వరలో బ్రిడ్జి పనులు ప్రారంభించకపోతే మేము అమరదీర నిరాదీక్షకు ప్రజలతో కలిపి, మా నాయకులతో కలిపి మేము కూర్చుంటామని డిమాండ్ చేస్తూ ఇప్పటికైనా స్పందించాలని అధికారుల గౌరవ కలెక్టర్ గారు ఉన్నారు కానీ ఇప్పటివరకు దీని మీద స్పందించారు. కలెక్టర్ గారు కూడా డిమాండ్ చేస్తున్నాం, మీరు వెంటనే స్పందించి దీనిపై నిధులు విడుదల చేసే విధంగా ప్రయత్నం చేయాలని చెప్పి డిమాండ్ చేస్తాం. థ్యాంక్ యూ అందరికీ.